అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమెరికాలో పర్యటిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలేలో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలపైన అక్కడి ప్రతినిధులతో చర్చించారు. ఇండియా ఎనర్జీ క్లైమేట్ సెంటర్ ను సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీజీఎం శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనతో పాటుగా తెలంగాణను స్వచ్ఛ ఇంధన తెలంగాణ రంగంలో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన భవిష్యత్ ప్రణాళికలపైన లోతుగా చర్చించారు. 2030 నాటికి 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ సామర్థ్యాన్ని అందుకునేందుకు అవసరమైన వ్యూహాలు, తగ్గుతున్న శుద్ధి సాంకేతిక ఖర్చులు తెచ్చిపెడుతున్న నూతన అవకాశాలను ఈ సమావేశంలో పరిశీలించారు. గ్రిడ్ ఆధునీకరణ, పారిశ్రామిక డీకార్బనైజేషన్, ఆధునిక బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థల సమన్వయంపై పరిశోధకులు, అధికారులతో డిప్యూటీ సీఎం విస్తృతంగా చర్చించారు. So I think the US today's cost, tomorrow's might come tomorrow. Correct. So I think उसमें कैसा है कि the way US policy makers have moved is they believe that it will never be movement. ఇక తెలంగాణ రాష్ట్రం చేపట్టిన వినూత్న పునరుత్పాదక ఇంధన మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పారదర్శకమైన హరిత విధానం ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులకు ఆకర్షించేందుకు సమావేశాలు జరిగాయి. రాష్ట్రంలో సౌరశక్తితో సహా ఇతర పునరుత్పాదక సామర్థ్యాన్ని వేగవంతంగా విస్తరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో సోలార్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నామన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా అన్నదాతలకు స్వచ్ఛ ఇంధనాన్ని అందించే ప్రజా కేంద్రిత నమూనాలు అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసలను అందుకుంటున్నట్లు వెల్లడించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటుగా క్లీన్ టెక్ పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న తీరును అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. And what we have also found through detailed our modeling studies and analysis is the existing thermal capacity. It's safe. Existing thermal capacity is actually we need. So why it base load? Why it is base load, sir? Compared to any other country, it's almost 10 times that of the US, whereas the ownership is less than 10 to 12%. Ownership of AC is less than 10 to 12%. So I'll talk about the work that we are doing. They come to listen to them. సిలికాన్ వ్యాలీ ఆవిష్కరణలు, కాలిఫోర్నియా రాష్ట్ర ఇంధన రంగ అనుభవాలను ఉపయోగించుకుని తెలంగాణలో సరికొత్త ఇంధన విప్లవానికి శ్రీకారం చుట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. విద్యుత్, రవాణా, పారిశ్రామిక, వాతావరణ స్థిరత్వ రంగ నిర్ణేతలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో ఇంధన భద్రతను, ఆర్థిక పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు యూసీ బర్కలీ ప్రతినిధులతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. Many other projects, backwater are being lifted. Correct. When the water released also, that water is going to the next dam. Next dam. Correct. From there you have the left and right side canals, and those canals are also meant for the power generation. Correct. So it is not directly going. Correct. In that case, it doesn't work. In that case, the idea doesn't work. Yeah. Yes. There Or are Koinite works because going to the sea. there they can think of pump storage project. Yes. That reverse pumping. Yes. Now people are talking about vanadium. Yes. So once vanadium based batteries come,